వ్యూహం సినిమా విడుదలైనట్టేనా? వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై విచారణ వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు వర్మ తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలా, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తీశారంటూ లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై డిసెంబర్ 26న న్యాయస్థానం విచారణ చేపట్టింది. సినిమా విడుదలకు స్టే ఇవ్వాలని పిటిషనర్ లాయర్ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టులో విచారణ ప్రారంభమై తర్వాత టీడీపీ తరపున మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం చిత్రంలో రాజకీయాలు సంబంధించిన పాత్రలను పెట్టారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుందన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసేలా సినిమా తీశారని, ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అనుకూలంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ను రద్దు చేయాలని హైకోర్టు కోరారు. సోనియా, మన్మోహన్, రోషయ్య పాత్రలను నెగిటివ్గా చూపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డుకు కూడా దీనిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. వ్యూహం సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నది రామదూత క్రియేషన్ అని ప్రొడ్యూసర్ అడ్రస్ వైసీపీ పార్టీకి చెందిన కార్యాలయంలోనే ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బహిరంగంగానే బాబు పవన్లు తనకు ఇష్టం లేదని ఆర్జీవి చెప్పాడని, వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపరిచేందుకు తీశారని, ఈ సినిమా ఫంక్షన్లకు సైతం వైసీపీ మంత్రులు హాజరయ్యారని పేర్కొంటూ సినిమా ట్రైలర్, సాంగులపైన డ్రైవ్లను టీడీపీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా తీవ్ర ప్రభావం పడబోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది. 28న విచారణ చేపట్టాక స్టేపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అంతకుముందే ఈ సినిమా విడుదలకు వారం రోజులు ఉందనగా రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.